వేషకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ మద్యం వ్యాపారంలో సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అయితే పాత్రధారులు అనేక మందిలో ప్రధానమైన వాడు రాజ్ కేసిరెడ్డి. సుప్రీంకోర్టుకి బెయిల్ కోసం వెళ్తే సుప్రీంకోర్టు నిరాకరించింది. స్పష్టంగా నువ్వే కీలక పాత్రధారి అంటూ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కేసిరెడ్డితో పాటు అనేక మంది ఉన్నారు దాంట్లో. ఆ కేసులో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులు. వాళ్ళకి రిలీఫ్ వచ్చింది, కానీ ఇంకా సిట్ అరెస్ట్ చేయలేదు వాళ్ళని. ఆ కేసు ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు నిదానం అయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి మద్యం కేసులో ప్రధాన పాత్రధారుడు రాజ్ కేసిరెడ్డి అని చెప్పి సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ ఇవ్వడానికి. ఆ కేసు ఎంతవరకు వచ్చింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళని ఎందుకు ఇంకా అరెస్టులు చేయలేదు? ఇక్కడ న్యాయమూర్తి గారు మాట్లాడిన ఒక అంశాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. మామూలుగా ఏ స్కామ్ జరగాలన్నా కూడా అధికారుల పాత్రే ప్రముఖం. అధికారులు సంతకాలు లేకుండా, అధికారుల అనుమతులు లేకుండా ఏమి జరగవు అనేది వాస్తవమే. మరి అలాంటిది అధికారులను ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇది ఏంటి అనే ధర్మ సందేహం కూడా న్యాయస్థానం వెలుబుచ్చింది. మీరు అన్నట్టు బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇదే న్యాయస్థానం వెసులుబాటు కూడా ఇచ్చింది. తాత్కాలిక వెసులుబాటు ఇచ్చింది. ఇక మిగిలిన వాళ్ళకి ఇక్కడ హైకోర్టులు బెయిల్ ఇచ్చింది. ఏదైతే ఇతను ఉన్నాడో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఇతనే మొత్తానికి అన్ని అని చెప్పారు. ఇక్కడ ఇవన్నీ గనక ఒకసారి గనక మనం పరిశీలిస్తే వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా కేసిరెడ్డికి ఒక్కడికే సంబంధం, ఇది జగన్మోహన్ రెడ్డికి కానీ వేరే వాళ్ళకి సంబంధం లేదు అనే విధంగా డైల్యూట్ చేసి అంతిమంగా లబ్ధిదారుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే విషయాన్ని తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. సిట్ వాళ్ళు సమగ్రంగా హవాలా రూపేణా విదేశాలకు ఎంతకెళ్ళింది, అలాగే దుబాయ్ శ్యామలరావు హౌస్ దగ్గర ఎవరెవరు ఉంది, అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు, ఎన్నిసార్లు ప్రయాణం చేశారు, ఎంత డబ్బులు అక్కడికి తరలించెళ్ళి స్వయానా పార్లమెంట్ సాక్షిగా శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం, అలాగే హోంమంత్రి గారికి వివరాలు ఇవ్వటం కూడా చూసాం మనం. ఇవన్నీ కూడా అంటే ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. మరి ఈడీ ఎంతవరకు పరిశోధించిందో చూడాలి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశాలు. సిట్ వాళ్ళు సమగ్రంగా దీన్ని విచారించి బయట తీసుకొచ్చిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది కూడా, సూత్రధారుడి పేరు కూడా ఉదహరించడం కూడా జరిగింది. అంతిమ లబ్ధిదారుడుగా ఆయన పేరు చెప్పడం కూడా జరిగింది. అలాగే 3 సార్లు ఆనాటి ముఖ్యమంత్రి అని, తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉదాహరించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎక్కడికి ఏ విధంగా మరి ముంబైలో సంబంధించి ముంబై వ్యాపారస్తులు బంగారం రూపేణా అందజేశారని, ముడుపులు అందజేశారనే విషయం కూడా సిట్ వాళ్ళు బయటికి తీసుకురావడం కూడా జరిగింది. మరి ఇన్ని ఆధారాలు, ఇన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఎందుకు అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయింది అనేది ఇప్పుడు ప్రధానంగా అందరిలో ఉన్నటువంటి చర్చ. సరే, న్యాయస్థానం ఆ ముగ్గురికి వెలుసుబాటు ఇచ్చింది, కొన్ని సమయం కూడా గడువు కూడా ఇచ్చింది. కాబట్టి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కోళ్ళు బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చే క్రమంలో ఇది రాజశేఖర రెడ్డి దగ్గర వరకే ఆగిపోతుందా, లేకపోతే నిజంగా అంతిమ లబ్ధిదారుడు అని చెప్పని ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా అనేది ఈ రోజు అందరూ దీని గురించే చర్చించుకుంటా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమే ఈ రోజు న్యాయస్థానం మాట్లాడిన మాటలు కూడా. ఎందుకంటే అధికారులను అరెస్ట్ అంటే అది ఇక్కడ వీళ్ళు కాజ్ ఏం చూపిస్తున్నారు అంటే, వాళ్ళిద్దరూ సత్యప్రసాద్ కావచ్చు, లేదంటే వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అప్రూవర్గా మారారు అనేది మనకి వినిపిస్తున్నమాట. వాళ్ళు కూడా న్యాయస్థానంలో అఫిడవిట్ కూడా వేయడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్ళని కానీయకుండా చేయడం కోసం వీళ్ళు కోర్టులో కూడా వేశారు, కానీ పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా చెప్తారు, ఎవరి మీద చెప్తారు అనేది కూడా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం. అంటే అన్ని ఏళ్లు కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, నా ఇంట్లోనే జరిగినాయి, ఎక్కడ విజయవాడలోనూ హైదరాబాద్లో కూడా నా ఇంట్లోనే మేము అందరం కలిసి కూర్చున్నా అని చెప్పారు. మరి దానికి సంబంధించిన మిథున్ రెడ్డి ఈరోజు బయటే ఉన్నాడు. నిన్న మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చేసాడు. ఇవన్నీ కూడా వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ వచ్చినట్టుంది. ఇప్పుడు వాళ్ళ స్నేహితుడు స్పష్టంగా డబ్బుల మధ్య నుంచొని వీడియో తీసిన ఆధారం కూడా బయటకు వచ్చింది. అంగుళాల లెక్కలతో కొలిచాడు డబ్బులు. మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఇంకెంతకంటే ఏం ఆధారాలు కావాలి? ఈ సిట్టు వాళ్ళు ఇంకేం తీసుకొస్తారు? ప్రభుత్వం ఇంతకంటే ఏ విధంగా దాన్ని బయటకు తీసుకురావాలి? ఎట్లా, ఎప్పుడు న్యాయం జరిగింది, ఎప్పుడు శిక్షలు పడతాయి? మనం ఇంకో పక్క చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఆనాటి ముఖ్యమంత్రి, ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని, ఎమ్మెల్సీ కలకొండల కవితని, ఇంకా 2-3 అనుకుంటా అరెస్ట్ చేసి సంవత్సరాల పాటు బయటకు వదిలిపెట్టి బెయిల్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. 100 కోట్లకే. ఇక్కడేమో సుమారుగా 1000 కోట్ల రూపాయలు, సుమారుగా 1,00,000 కోట్లు అంటున్నారు. ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తాను ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు? అదంటే ఢిల్లీ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి. కానీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రం, రెండోది ఆంధ్రప్రదేశ్, అందుట్లో జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళు అంత వేగవంతంగానో
అంత అద్భుతంగానో చేస్తారని అయితే నేనైతే భావించట్లా. అందరూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రక్షించాలనే దాని మీద తాపత్రయం కనపడుతుందే తప్ప దోషులకి శిక్ష వేయాలి, దీని మీద ఇంతమంది కల్తీ మద్యం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఇప్పటికీ కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు, ఈ అంశాలన్నీ ఎవరు పరిగణలో తీసుకోవట్లా. అసలు దీని గురించి మానవతా దృక్పథంలో కూడా ఎవరు ఆలోచించట్లా. జగన్మోహన్ రెడ్డి ఉంటే కేసు పక్కన పెట్టేయడమే. అదే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎవరికి ఇది ఇబ్బందికరంగా అనిపించినా కూడా వాస్తవం అయితే అదే విధంగా కనపడతా ఉంది. ఇక్కడ ఇన్ని కోణాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఇంతమంది దాంట్లో ముద్దాయిలుగా తేలిన తర్వాత, ఇప్పుడు న్యాయస్థానం చెప్పినట్టు అధికారులను అరెస్ట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు కొంతమందిని. అంతకుముందు ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ముందుకెళ్తున్నారు. ఇన్ని వెలుగు చూస్తూ ఉన్నాయి, కానీ ఇంకా ఎందుకో ముందుకెళ్ళట్లేదు, వీళ్ళు బయటకు వస్తానే ఉన్నారు. ఇది న్యాయస్థానాలకి అంటే వీళ్ళకి తెలిసినంత విషయాలు, ఏ విధంగా నేరం చేసినా కూడా ఎలా బయటపడాలనే విషయాల్లో వాళ్ళకి ఉన్నటువంటి అనుభవం ఇంకెవరికి లేదేమో అనిపిస్తా ఉంది చూడబోతే. అంటే వాళ్ళ కేసులో రాజ్యాంగాన్ని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. అర్థంగానే ఏం కాదు, ఎవరిని ఎలా వాళ్ళ కళ్ళు మలుచుకోవాలో వాళ్ళు చాలా స్పష్టంగా అడుగులైతే వేస్తున్నారు, అందుట్లో అనుమానం ఏం లేదు. ఇక్కడ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని బలిపశువుం చేసి నిజమైన లబ్ధిదాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు బయటపడే క్రమంలో భాగంగా, ఎందుకంటే అధికారులే కాదు అసలు ఇంట్లో ఎందుకు చేసామని చెప్పి విజయసాయిరెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదుగా, చేయలే. ఆయన పాత్ర కూడా ఉంది కదా. మొట్టమొదటి అసలు శాసన అంటే దానికి సంబంధించినంత వరకు వాళ్ళ కార్యాలయంలో జరగలేదు, మంత్రి గారి సమక్షంలో జరగలేదు, వాళ్ళిద్దరూ లేకుండా, ఆ కార్యాలయం లేకుండా, మంత్రి గారు లేకుండా ఈయనింట్లో ఒక పాలసీని ఎలా తీసుకొస్తారు, ఈయనింట్లోనే దాని గురించి ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇది కదా ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఇవన్నీ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మరి ఈ కనపడే క్రమంలో ఈ ఆలస్యానికి మాత్రం నిస్సందేహంగా రాజకీయ కోణం నుంచే చూడాలి మనం. న్యాయం కోణం నుంచి చూస్తే చాలా ఇబ్బంది. రాజకీయ కోణమే దీంట్లో ముడిపడి ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, జగన్మోహన్ రెడ్డి మీద అంతకుముందు ఉన్న సిబిఐ ఈడీ కేసులు, కోడికత్తి కేసు, గులకరాయి కేసు, వీటికి మళ్ళీ ఇది కూడా కోల్డ్ స్టోరేజ్ చేరే అవకాశం ఉందంటారా? పరిస్థితులు చూస్తూ ఉంటే అలానే కనపడతానే ఉన్నాయి. అదే అతను రక్షించే క్రమంలో ఎవరినైనా బలిపశువుం చేస్తారని అయితే నాకు అనిపిస్తా ఉంది. అంటే వేల మంది చనిపోయినా పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని కాపాడటం వ్యవస్థల ఉద్దేశం అంతే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని ఎవరు నియంత్రిస్తున్నారా, ఎవరు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అనేది తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి పేరు ఏదుండా కూడా అది ఇట్లానే నిర్వీర్యమైంది అయితే మనకు అనిపిస్తా ఉంది. అన్ని కేసులాగానే ఈ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది కాబట్టి దాన్ని నిద్రావస్థలోకి చేర్చే అవకాశం ఉందంటూ విశ్లేషించిన అంకమరారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.